హాయ్ క్యూటీస్, సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఈ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి, మరికొన్ని వీడియోస్ మీకు వస్తాయి. ఒక గిన్నె తీసుకుని 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఈ పోపు దినుసులు తీసుకుని పక్కన పెట్టుకుందాం. నేనైతే ఇవే తీసుకున్నాను. మీరైతే పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే సింపుల్గా చేద్దామని చెప్పేసి ఈ పోపు దినుసులు మాత్రమే తీసుకున్నాను. ఒక్క ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాను, 4 కరివేపాకు రెమ్మలు. నేను చేసే ఈ సేమియా ఉప్మా ప్యాకెట్ వచ్చేసి బ్యాంగను 10 రూపీస్ ప్యాకెట్. దీన్ని ఓపెన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఏదైతే మన సేమియా పలుకులు బ్యాంగ్ను అది ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, అది నెయ్యిలో వేసుకుని దోరగా వేపుకుందాం. సేమియా అనేది ఎందుకు వేపుకోవడం అంటే, నార్మల్గా చేస్తే కనుక ఆ ఉప్మా వచ్చేసి జిగురు జిగురుగా ఉంటుంది. అప్పుడు స్పూన్తో తీసుకుని తినేటప్పుడు ముద్దల్లా ఉంటుందన్నమాట. ఇలాగ 1 స్పూను నెయ్యి వేసుకుని దోరగా వేపుకొని పక్కన పెట్టుకుంటే కనుక మన సేమియా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఉప్మా అయితే. టేస్ట్ అయితే అదిరిపోద్ది కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన సేమియా అయితే వేగిపోయి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే పెనంలోని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇందాక పోపు దినుసులు వేసుకున్నాం కదా, అవి దోరగా వచ్చేంత వరకు వేపుకుందాం. చిన్న మిస్టేక్ అయితే అయింది. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వీడియో అయితే మిస్ అయింది. అయితే నేను అందులో వేసాక వేపిన వీడియో అయితే పెట్టాను, సారీ. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసుకొని దోరగా అయ్యేంత వరకు వేపుకుందాం. నేను సేమియాకి తగినన్ని నీళ్ళు అయితే పోసుకున్నాను. 2.5 టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను నేను. మీరు కూడా మీ సేమియాకి తగినంత వాటర్ మాత్రమే వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల మన సేమియా అనేది జిగురుగా అయిపోద్ది. అది ఎక్కువ ఉడికిపోవడం వల్ల ఈ సేమియా ఉప్మా అనేది జిగురుగా అయిపోద్ది అనమాట. అప్పుడు అది మనం తింటాక కూడా చిరాకుగా ఉంటుంది. మన సేమియాకి తగినన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఆ వాటర్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకుందాం. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా తగినంత సాల్ట్ వేసుకోండి. మన సేమియా వాటర్ అయితే మరిగిపోతుంది. మనం ఇందాక వేపుకుని పక్కన పెట్టుకున్న సేమియా పలుకులు వాటర్లో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత వేసుకుని 5 నిమిషాలు ఉడకపెడదాం. ఈ సమ్మర్లో మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇదైతే బెస్ట్ అని నేను చెప్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ మీ ఛానల్లోకి వస్తాయి. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీ పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అంటారు. చూడండి, చాలా బాగుంటుంది ఉప్మా అయితేనే. చూసారా ఎలా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూసారా. ఉప్మా అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.